నాగరాజ్ గారిని వద్దురా అని ఎంత చెప్పినా వెళ్ళలేదు. ఇప్పుడేమో మోషన్స్ అయ్యి బాత్రూమ్ లో పరిగెడుతున్నాడు. అసలు ఏమైందంటే ఈ రోజు మా ఆటగాడు బర్త్డే, అందుకే పార్టీ ఇవ్వడం కోసం ఫ్రెండ్స్ అందరిని తీసుకెళ్లాడు. పార్టీ అనగానే ఫ్రెండ్స్ అందరం కలిసి పనులన్నీ మానేసి పరిగెత్తుకుంటూ వచ్చేసాం. నాగరాజ్ గారికి 2 రోజుల నుంచి మోషన్స్ అవుతుంది, కానీ బర్త్డే పార్టీ అనగానే టాబ్లెట్ వేసుకుని తినడానికి వచ్చేసాడు. వద్దురా తినకరా అని ఎంత చెప్పినా వెళ్ళలేదు. నీ పన్ను చూసుకొని ఆ ప్లేట్ నేను తింటా అని చెప్పని అంటున్నాడు. మీ గ్యాంగ్ లో కూడా ఇలా పార్టీ అనగానే ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా పరిగెత్తుకుంటూ వచ్చే ఫ్రెండ్ కి రీల్ షేర్ చేయండి. ఇంకా మిల్క్ బాయ్ మల్లిగాడైతే కర్రీలో ఉన్న జీడిపప్పులు మొత్తం వేరేసుకుంటున్నాడు. తిన్న తర్వాత త్వరగా వెళ్ళిపోదాం అనుకుంటే కోటిగాడు ఇసుకలో కూర్చొని చిన్నపిల్లలు ఆడుకుంటున్నాడు. ఇంక ఇలా కాదులే అని చెప్పని మేమందరం కలిసి కోటిగాడుతో ఆడుకున్నాం. మేమందరం ఆడుకుంటుంటే నాగరాజ్ గారి సైడ్కి వెళ్ళి ప్యాంట్ లో పోసేసాడు. నీళ్లు మార్చు, ఈడు పోసేసాడు ఏదో సచ్చినాడు. పెళ్లిదారిలో మా ఆటగాడి బర్త్డే కోసం పెద్ద పెద్ద క్రాకర్స్ తీసుకున్నాం. ఇవి చాలా డేంజరస్ అనమాట. ఒకసారి ఎలా ఉంటే మీరు కూడా చూడండి. ఆ పెద్ద పెద్ద క్రాకర్స్ ఇవే అనమాట. అంటే బడ్జెట్ లేకపోవడంతో కాకరపోతులతో కానిచ్చేసాం. పుట్టినరోజు జయ జయలో చెట్టి పాపాయి నీకు ఏటేటా ఇలాగే పండగ. ఇంకా నీట్ గా బర్త్డే బాయ్ తో కేక్ కట్ చేయించేసి వాడు సైడ్కి వెళ్ళిపోగానే కేక్ మొత్తం ఖాళీ చేసేసాం. మీ గ్యాంగ్ లో కూడా దగ్గరలో బర్త్డే ఉన్న ఫ్రెండ్ కి రీల్ షేర్ చేసి పార్టీ అడిగేసేయండి. నాగరాజ్ గారు నైట్ అంతా బాడే పడుకున్నాడు, కానీ పొద్దున్నే కడుపులో డాన్స్ మొదలైంది. వద్దురా అని ఎంత చెప్పినా వెళ్ళలేదు. ఇప్పుడేమో బాత్రూమ్ లోకి బయటికి పరిగెట్లాగా చచ్చిపోతున్నాడు. మొత్తానికి నాగరాజ్ గారికి అయితే పులుసు కారిపోయింది. మీరు మాత్రం వెళ్లే ముందు సబ్స్క్రైబ్ అండ్ ఫాలో మాత్రం మర్చిపోద్దే. వెళ్ళొస్తా.